క్రైస్తవులారా, ఇప్పటికైనా ఇప్పటికైనా మించిపోయింది లేదు. కళ్ళు తెరవండి. నిద్రపోయింది చాలు, మేల్కోండి. మత్తులైంది చాలు, ఇప్పటికైనా యాక్టివ్ అవ్వండి, అలర్ట్ అవ్వండి. ఎందుకు అలర్ట్ అవ్వమంటున్నాను? ఏం చేయాలి అలర్ట్ అయ్యి మీరు అనుకుంటున్నారా? చూస్తున్నారు కదా, గత కొన్ని సంవత్సరాలుగా క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి వ్యతిరేకత మీరు చూస్తూనే ఉన్నారు. మీలో చాలామంది అనుభవిస్తున్నారు, నష్టపోతున్నారు, దెబ్బతింటున్నారు. ఎవరి చేతుల్లో? రౌడీల చేతుల్లో, గూండాల చేతుల్లో, తీవ్రవాదుల చేతుల్లో కాదు, ప్రభుత్వాల చేతుల్లో, రాజకీయ నాయకుల చేతుల్లో. అంటే ఎందుకంటే ఒకటే కారణం, క్రైస్తవులు అంటే ఎవరికి గిట్టటంలా. ఇక్కడ ఏ రాజకీయ పార్టీకి, ఏ రాజకీయ నాయకుడికి మనం గిట్టటం లేదు. క్రైస్తవుల్ని తరిమి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు, క్రైస్తవుల్ని అణగార్చే ప్రయత్నం చేస్తున్నారు, క్రైస్తవుల్ని చేతకాని వాళ్ళలాగా చేసి మన మీద ఎక్కి తొక్కి డాన్స్ ఆడుతున్నారు పార్టీలు, నాయకులు అందరు కలిసి. ఈరోజు నేను ఎందుకు ఈ విషయం మాట్లాడుతున్నానంటే ఒకటే, పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోలు అనేటువంటి ప్రాంతంలో, ఆ గ్రామంలో చర్చి మీద అటాక్ చేశారంటే కొట్టలేదు, పగలగొట్టలేదు. మూకుమ్మడిగా హిందూ సంఘాలన్నీ వెళ్ళి జై శ్రీరామ్ జెండాలు పట్టుకొని జేజేలు కొడుతూ, అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు వెళ్ళి అయ్యప్పని వాళ్ళు గట్టిగట్టిగా నినాదాలు చేస్తూ, సంఘం దగ్గర వందలాది మంది ఆదివారం రోజున ప్రభువుని ఆరాధించుకుంటున్న వేళ అరికట్టడానికి, ఆపటానికి, నిలిపేయటానికి కుట్రపూరితంగా క్రైస్తవ సంఘాలు అందరూ వందల మంది జనం అక్కడికి వెళ్ళి చర్చిని మూసివేయాలంటూ, జై శ్రీరామ్ అంటూ, అయ్యప్పని గురించి పొగుడుతూ నినాదాలు చేసి, అల్లర్లు చేసి చర్చిని టోటల్గా మూయించేశారు.